అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేడం ఫోన్ చేశారా లేదా? ఈ నిరంకుశ సత్తాన్ని ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పోలీసుల దౌర్జన్యం. మేడం రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఏమంటుంది? రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా తీసుకుంటుంది? చెప్పండి. నిజంగా ఇది బాధ. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటుంది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనవుతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనవుతుందా? కనీసం మెట్రో అన్నా చేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి. మేడం మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. ఈ రోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ స్టూడెంట్స్. ఈ రోజు యువత గురించి మాట్లాడదాం. రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. ఉండను బండను పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేతనయ్యింది అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు, రైతులు కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేత కాలేదు, స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేత కాలేదు, మనది ఇది ఒక రాజధాని అని రాజధాని కట్టుకోవడం చేత కాలేదు, పోలవరం చేత కాలేదు, కనీసం మన విశాఖ స్టీల్ అయినా కాపాడుకునే ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేత కాలేదు, ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు. ఈరోజు ఏం చేతనయ్యింది అంటే జర్నలిస్టులను కొట్టడము, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం. ఇదే చేతనైంది సర్కార్కి. మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు. మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయటం లేదు? స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? అటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ? 10 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క హామీ, 10 హామీలు ఉంటే ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగామా? మన కర్మ కాకపోతే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరూ కలిపి బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకే సలాములు కొడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ మనకు చేసింది ఏమిటి? మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి కదా. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు, మళ్ళీ వాళ్ళే ప్రతిపక్ష నాయకుడు అవుతారు, మళ్ళీ ఇదే స్పెషల్ స్టేటస్ గాలికి వదిలేస్తారు, పోలవరం జరగదు, మనకు రాజధాని ఉండదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. అధికారంలోకి రాకముందు
మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి రాకముందు 2,30,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మాకు ఇదే భర్తీ చేయడమే ప్రాధాన్యత. అధికారం వచ్చిన తర్వాత 2,30,30,000 ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న 2,30,30,000 ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. అవి భర్తీ కాలేదు. అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ కార్యకర్తలని వాళ్ళను పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేశారు తప్ప ఈ 2,30,30,000 ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయని వాళ్ళు అన్నారో, ఆ రోజు భర్తీ చేస్తామని వాళ్ళు మాట ఇచ్చారో, వాటిల్లో ఇప్పటికీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా లెక్కలు చూస్తే ఎన్ని భర్తీ చేశారా 2,30,30,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తామన్న దాంట్లో అంటే కేవలం 2,457 మాత్రమే. అంటే కనీసము 2% కూడా చేయలేదన్నమాట. మరి వీళ్ళకి ఏం చేతనైనట్టు? పరిపాలన చేతనైనట్ట? మెగా డిఎస్సీ అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి. మెగా డిఎస్సీ అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినాక 52,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచారు. మరి మెగా డిఎస్సీని అదే జగనన్న గారు 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారు. 5 సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోయారు. తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ సంగతి దేవుడు ఎరుగు. దగా డిఎస్సీ ఇప్పుడు 6,000తో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఈ 6,000 ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్లకి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? హఠాత్తుగా 30 రోజుల టైంలోనే పరీక్షలు అంటే 150 పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు 150 పుస్తకాలు 30 రోజుల్లో చదవాలంటే కనీసం 5 పుస్తకాలు ప్రతిరోజు చదవాలి. చదవడమే కాదు, అది అభ్యసించాలి. ఇది పాసిబుల్లా? ఎంత ఒత్తిడి ఉంటది వాళ్ళ మీద. ఇదేమైనా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా? ఇది మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉండుంటే ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు? మెగా డిఎస్సీ ఒక దగా డిఎస్సీని చేశారు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ప్రతి 10 సాక్షి క్యాలెండర్ ఇవ్వడం తప్పితే జాబ్ క్యాలెండర్ కదా దేవుడేరు. ఎక్కడొచ్చిందండి జాబ్ క్యాలెండర్? 10వ తరగతి ఇంటర్కు ఎట్లయితే పరీక్షలు పెడతారో జాబ్ క్యాలెండర్ లో మేము ముందే అనౌన్స్ చేస్తాము, అదే డేట్స్ లలో పరీక్షలు పెడతాము, భర్తీలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పారు. అన్ని నీటి మీద రాతలైపోయాయి. మాట తప్పము మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు. అధికారం మాత్రం అనుభవిస్తున్నారు. వాళ్ళేమో ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ బిడ్డలకు మాత్రం, చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళేమో 10,000కు 12,000కు మన బిడ్డలు రోడ్ల మీద పని చేసుకుంటున్నారు. అడిగేనాదుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు మన రాష్ట్రంలో. ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంటే మమ్మల్ని కూడా గాయపరిచి మమ్మల్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇక జర్నలిస్టులు అడిగితే వాళ్ళని చితక బాదుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అంటున్నాం? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెద్ద మాటలు చెప్తారు కదా, పెద్ద మాటలు మేము ఎన్నో వాగ్దానాలు నిలబెట్టుకుంటామని చెప్తున్నారు కదా. మరి ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటే మరి ఆయన వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఈ దగా డిఎస్సీ కాదు, మొత్తం 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగనన్న గారే స్వయంగా ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట. ఆ 2,30,000 ఉద్యోగాలకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ ద్వారా మీరు భర్తీ చేస్తామన్న ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 10 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసింది. పెద్దలు రఘువీరారెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేము కరకట్టల దాకా రావడం జరిగింది. ఆనాడు ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద. శైలజనాథ్ గారు పీసీసీ ఉన్నప్పుడు చేశారు. నేనున్నప్పుడు కూడా చలో రాజ్భవన్ అని ఇచ్చాము. ఆ రోజు చాలామందిని అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా డిటైన్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు, ప్రజా సమస్య మీద స్పందిస్తూ ఉంటుంది. షర్మిల గారికి రాజకీయ జిమ్మిక్కులు చేయవలసినట్టు అవసరం లేదు. ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీగా, సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి బాధ్యత, ఒక తల్లిగా, చెల్లిగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత, పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు. వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే ఉన్నతమైనటువంటి స్థానాలకు ఉండాలో మరి మిగిలిన వారి పిల్లలు కూడా అలాగే ఉండాలని వారు భావిస్తూ ఉంటారు. యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోవడం, యువత ఆత్మహత్యలు చేసుకోవడం వారిని కలిసివేసింది. దానికోసమే వారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చాలా రోజుల క్రితమే అనుకున్నాం. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఇటువంటి అన్ని అంశాల మీద మేము పోరాటం చేస్తున్నాం. ఈ నెల 26వ తేదీన మరి అనంతపురంలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుంది. దాంట్లో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు వస్తున్నారు. వారు అనేకమైనటువంటి
రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడతారు, ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాల మీద మాట్లాడతారు. త్వరలో ఒక సమావేశాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విశాఖపట్నంలో పెడతాం. ఒక సమావేశాన్ని క్యాపిటల్ ఏరియాలో, గుంటూరుకు సంబంధించి క్యాపిటల్ ఏరియాలో పెడతాం, పోలవరానికి సంబంధించి పెడతాం. ఇలా అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. ఈ మార్చి 15 లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మేనిఫెస్టోని రిలీజ్ చేసుకుని ప్రజాక్షేత్రంలోకి ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఒక పైశాచిక ఆనందపరుడు. దాంట్లో భాగంగానే ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీకి చెందినటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చెలో సెక్రటేరియట్ అనేటువంటి కాలనిస్తే ఏదో విధంగా నిర్బంధించి పోలీసులను పెట్టి ఏదో విధంగా ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా వాళ్ళు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. నిన్న రాత్రే షర్మిలారెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలి, డిటైన్ చేయాలనుకున్నారు. చాలా చాకచక్యంగా వారు అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. పార్టీ కార్యాలయం లోపల కూడా పోలీసు అధికారులు వచ్చినటువంటి పరిస్థితి నిన్న. ఏదో విధంగా ఆవిడని లిఫ్ట్ చేయాలనుకున్నారు. అయినప్పటికీ మాకున్నటువంటి పార్టీ యంత్రాంగం, కార్యకర్తలు, మా నాయకులు వాళ్ళందరూ కూడా ఆవిడకు ఒక రక్షణ కవచంగా నిలబడి రాత్రంతా పార్టీ కార్యాలయంలో వారున్నారు. వారితో పాటు మేమందరం ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసాం. ప్రధానంగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అనేక మంది యువకులు, విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఘోషిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుని. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్కి సంబంధించినటువంటి పోస్టుల్లో ఒక 30,000 పోస్టులు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, ప్రతి సంవత్సరం అంటే పీరియాడికల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అటువంటి రిక్రూట్మెంట్ చేస్తారని వారు ప్రజలకు వాగ్దానం చేశారు. దాంట్లో సుమారు 150,000 పోస్టులు ఉన్నాయి సెక్రటేరియట్లో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇతర పోస్టులు కానీ. ఇదొక 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి పుట్టింగ్ ఆల్ టుగెదర్ సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకి అదంతా ఇస్తే కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తున్నాం. అది కాకుండా ఒక డిఎస్సిని ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితిలో వారం 10 రోజుల ముందు కావాలని చెప్పి కంటి తుడుపు కోసం ఒక డిఎస్సిని నోటిఫికేషన్ ఇచ్చాడు. అది తప్పులు తడగా చెప్పి హైకోర్టు దాన్ని స్టే చేసినటువంటి సంగతి మనకు తెలుసు. సో ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగ యువతని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని నిర్వీర్యం చేయాలి. వాళ్ళని మారక పదార్థాలకి, మత్తు పానీయాలకి, గంజాయికి వీళ్ళందరినీ చేసి రాష్ట్రాన్ని, యువతను నిర్వీర్యం చేయడం అంటే భవిష్యత్తును నిర్వీర్యం చేయడం, యువతను నిర్వీర్యం చేయడం అంటే ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడం. ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. దానికోసం కాంగ్రెస్ పార్టీగా మా నాయకురాలు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, పార్టీ పెద్దలందరి నేతృత్వంలో చెలో సెక్రటేరియట్ చేసాం. ముఖ్యమంత్రి గారిని సమీపించి రిప్రజెంటేషన్ ఇద్దామని ప్రయత్నం చేసాం. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు, ఉప ముఖ్యమంత్రులు లేరు, మంత్రులు లేరు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు లేరు. కనీసం జిఏడీలో సెక్రటరీగా ఉన్నటువంటి వారినైనా కలుద్దామని అనుకున్నాం. అయినప్పటికీ కూడా అనుకోని విధంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం, ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పోలీసు దమనకాండ, ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం, ఈ రెండు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే నిరుద్యోగ సమస్య మీద మేము పోరాటం చేస్తామో దాని మీద వాళ్ళు నీళ్లు చల్లాలని ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీగా మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే ఉద్యమాలని రవి అస్తమించమనేటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దడదలాడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తాటాకి చప్పుడు, జగన్మోహన్ రెడ్డి తాటాకి చప్పుడు కానీ, పోలీసు అధికారుల తాటాకి చప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు. మరీ ముఖ్యంగా పులివెందుల పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారి కూతురు మరి షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేమందరం కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తాం. మాకు సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చి వారందరూ కూడా ధన్యవాదాలు. రేపు ఉదయం సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు కూడా రేపు పార్టీ కార్యాలయంలో వచ్చి వారిని కలుస్తారు. సో ఒక ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కలిసి అనేకమైనటువంటి విషయాల మీద పోరాడడం, ఎన్నికల్లో పనిచేయడం, రెండు కూడా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.